నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే మెహదీపట్నంలోనే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాము. అండ్ సమీవుల్లా బేగ్ 60 ఇయర్స్గా గుర్తించారనమాట. ఆయన నిన్న ఈవినింగ్ అంటే ఆదివారం రోజు సాయంత్రం ఆయన బయటికి వెళ్ళాలి అనుకొని లిఫ్ట్ ఆన్ చేయడం జరిగింది. అయితే లిఫ్ట్ వచ్చింది అనుకొని ఆయన ఏంటంటే డోర్ ఓపెన్ చేసి కింద ఉన్న లిఫ్ట్ పైన ఆయన పడి చనిపోవడం కూడా జరిగింది. అయితే మనం ఏంటంటే ఒకసారి మనం లిఫ్ట్ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం కదా. ఎప్పుడైనా సరే లిఫ్ట్ అనేది మనం పైకి ప్రెస్ చేసేటప్పుడు లిఫ్ట్ వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్లో ఉన్న డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవ్వడం జరుగుతాయి. మరి ఇక్కడ ఎందుకని ఓపెన్ అయింది? లిఫ్ట్ రాకుండానే డోర్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. ఆయన ఏంటంటే లిఫ్ట్ వచ్చింది అనుకొని కింద అంటే లోపలికి అడుగు పెడదాం అనుకొని పెట్టేసరికి అది స్లిప్ అయ్యి కింద పడిపోవడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మన వాచ్మెన్తో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినవి ఏంటంటే, ఇంతకుముందు ఏమైనా లిఫ్ట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కూడా మనం కానీ తెలుసుకుంటే 6 నెలల క్రితం కూడా ఏంటంటే అంటే లిఫ్ట్ సడన్గా మధ్యలో ఆగిపోవడం కానీ లేకపోతే కింద మీద అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ మేడం ఎప్పుడూ కూడా లిఫ్ట్ ఇలాగ కింద ఉండేటప్పుడు పైన ఎవరైనా సరే ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే మనం ఒకసారి ఈయన గురించి కానీ మాట్లాడుకుంటే, గతంలో ఆయనకి ఏంటంటే ఒక 10 days బిఫోరే చనిపోయిన వ్యక్తికి కళ్ళు ఆపరేషన్ కూడా అయినట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఆయనకి కళ్ళు కూడా కొంచెం సరిగ్గా కనబడట్లేదు అని కూడా తెలుస్తుంది. అయితే ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 days ఇంట్లో ఉన్న తర్వాత అలా బయటికి వెళ్తానని చెప్పి ఆయన ఈవినింగ్ పూట బయటికి రావడం, అలాగే ఆయనకి ఏంటంటే లిఫ్ట్ సరిగ్గా కనిపించకపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏది ఏమైనా సరే లిఫ్ట్ ఒక నిర్లక్ష్యం అనే చెప్పాలి. ఈ అపార్ట్మెంట్స్లోని మనం ఏంటంటే మేనేజ్మెంట్కి సంబంధించి ఎట్లా ఉంటుంది, లిఫ్ట్ అది ఎట్లా వర్క్ అవుతుంది, అండ్ కరెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఏంటి, అండ్ లిఫ్ట్లోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లిఫ్ట్ లోపలికి పైకి అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఎమర్జెన్సీ మధ్యలో కానీ ఏమైనా కానీ ఆగిపోతే ఈ లోపల మనకి ఎమర్జెన్సీ ఏర్పాటు చేసినవన్నీ కూడా అప్పటికప్పుడు స్పందించేటట్టు ఉంటాయి ఉండవా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి చెక్ చేసుకున్న టైంలోని లిఫ్ట్కి సంబంధించి అది రాకముందే డోర్ ఓపెన్ అయిందంటే దీనికి సంబంధించి ఎందుకని ముందుగా ఏమైనా చర్యలు తీసుకోలేదా, లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లం ఉందని చెప్పి ముందుగా ఏమైనా కనుక్కోలేదా అని కూడా ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ ఏంటంటే అతని బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి పంపించడం జరిగింది. అండ్ మనం ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాకి సంబంధించిన ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే ఈయనకి కళ్ళు సరిగా కనిపించకపోవడం కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నారు. అయితే ఎంత కళ్ళు కనిపించకపోయినా సరే లిఫ్ట్ అనేది ఎటువంటి కండిషన్లో ఉంది, కరెక్ట్ కండిషన్లోనే ఉందా లేదా, అసలు డోర్స్ ఎందుకని ఓపెన్ అయ్యా అని చెప్పి కూడా పోలీసులు దీని వెనక కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ లిఫ్ట్కి సంబంధించి కూడా లిఫ్ట్ ఎమర్జెన్సీ అంటే లిఫ్ట్ బాగా చేసే అతనికి కూడా మేము పిలిపించాము. అండ్ దీనికి సంబంధించి కూడా మొత్తం చెక్ చేయాల్సి ఉంది. చెక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అంటే దీనికి డోర్ అనేది ఎందుకు ఓపెన్ అయింది ఏంటి, ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎమర్జెన్సీవి అన్నీ కూడా ఏంటంటే లిఫ్ట్ రిపేర్ పర్సన్ తీసుకొచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలియాల్సి ఉంది అని అయితే మనకి ఇన్స్పెక్టర్ మాటలో కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా సరే ఇక్కడ నిజంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అనే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇంతమంది కుటుంబీకులు ఉన్నప్పుడు అసలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమాద శాతం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ అయినా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. అటు లిఫ్ట్ ఎమర్జెన్సీ చూసే వాళ్ళు కావచ్చు, లేకపోతే లిఫ్ట్లోని ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండే వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే డోర్ ఓపెన్ అవుతుంది లేకపోతే ఇట్లా ఎమర్జెన్సీ పనిచేయడం లేదని చెప్పి వెంటనే మేనేజ్మెంట్కి కానీ ఫిర్యాదు చేసినట్లయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అండ్ గతంలో కూడా మనం ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏంటంటే జనాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని అయితే ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా. ఏదైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటంటే ఇది వాళ్ళ ఫేట్ అనుకోకుండా జరిగిపోయిందని చెప్తున్నప్పటికీ ఏంటంటే ఇది అతను ఒక్కరికి జరిగింది కాదు, ప్రతి ఒక్కరు ఈ ప్లేస్లో చిన్నపిల్లలు కూడా ఉంటూ ఉంటారు. మనం ఎప్పటికప్పుడు కొంతమంది మధ్యన ఏంటంటే మనం ఫోన్లో కూడా చాలా బిజీ అయిపోతూ ఉంటాం. మొబైల్ చూస్తే లిఫ్ట్ ఇక్కడ ప్రెస్ చేయడం జరుగుతూ ఉంది అండ్ లిఫ్ట్ వచ్చేసింది కదా అని చెప్పి మనం డోర్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాము. సో ఏంటంటే కొంచెం మనం అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఇట్లా లిఫ్ట్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ లేకపోతే లిఫ్ట్లో ఉన్నప్పుడు కానీ మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, లేకపోతే కరెక్ట్గా లిఫ్ట్ పనిచేస్తుందా లేదా అని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఏంటంటే ఇదే జరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది అనమాట. కొంచెం మనం ఏంటంటే ఆలోచించకుండా ఏదో లిఫ్ట్ వచ్చేసింది కదా అని డోర్ ఓపెన్ చేయడం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అసలు డోర్స్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉంది, ఇది మనకి ఏంటంటే బయటికి వచ్చేటట్టు ఉంది. ఏదైనా సరే లిఫ్ట్ రాకముందు దీనికి ఒక లాక్ కూడా పడుతుంది అనమాట. ఈవెన్ మనకి గ్రిల్స్ లాగా ఉన్న లిఫ్ట్ అయినా సరే, లేకపోతే డోర్స్ లాగా ఉన్న అంటే వుడెన్ డోర్స్తో ఉన్నా లేకపోతే ఇట్లాంటి డోర్స్తో ఉన్నా సరే, ఏదైనా సరే లిఫ్ట్ రాకముందు ఏంటంటే దీనికి ఒక లాక్ అనేది కూడా పడుతూ ఉంటుంది. లిఫ్ట్ వచ్చిన తర్వాతనే మనకి లాక్ అనేది కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఆ లాక్ అనేది ఆ టైంకి పని చేయలేదా, సో ఇలాంటివన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా దీని వెనక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. చూడాలి మరి అసలు ఏం జరిగింది ఏంటి, లిఫ్ట్ అసలు ఎన్ని రోజుల నుంచి ఇటువంటి ప్రాబ్లం ఉంది, సో ఏమైనా మేనేజ్మెంట్ గుర్తించలేదా, ఒకవేళ గుర్తించినా తగిన చర్యలు తీసుకోలేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.